హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు పెడన్లోని శ్రీ చౌడేశ్వరి దేవి ఉత్సవాలు జరుగుతున్నాయండి. సంబరాలు ఈరోజు చాలా బాగా జరుగుతాయంట. దేవాంగుల కులదైవం అండి చౌడేశ్వరి దేవి. ఆ దేవత యొక్క ఉత్సవాలు ఇక్కడ జరుగుతున్నాయి. సంబరాలు 3 రోజుల దాకా జరుగుతాయండి. అదేంటో మనం ముందుకెళ్ళి చూద్దాం. రైల్వే గేట్ పడింది, రైల్వే గేట్ తీసిన తర్వాత వెళ్దాం. చూస్తున్నారు కదా పైన సెలబ్రేషన్స్. ఫ్రెండ్స్, ఇది కొమరకం వీరభద్రపురం నుంచి ఆ ఏరియా వాళ్ళందరూ కూడా వస్తూ ఉంటారు ఇక్కడ ఊరేగింపుతో. ఫ్రెండ్స్, టపాసులు చూసారా? ఒకదాని వెనకాల ఒకటి ఎలా వేస్తున్నారు. అసలు ఆకాశాన్ని అంటి పెట్టుకుని వెళ్తున్నట్టుగా ఉన్నాయి బిల్డింగుల పై నుంచి. చూడండి ఫ్రెండ్స్, ఒకదాని వెనక ఒకటి ఎంత ఆనందంతో ఆకాశంలో వదులుతున్నారు తారాజు వాళ్ళని. ఇక్కడికి చాలా ఊళ్ళ నుంచి కూడా ఇక్కడికి వస్తూ ఉంటారండి ఈ భక్తులు. ఈ సంబరాలకి దేవాంగుల సంబరం అండి. చౌడేశ్వరి దేవి దేవాంగుల కుల దైవం అండి. ఈ ఉత్సవాలను కూడా అన్ని ప్రాంతాల వాళ్ళు కూడా బాగా జరుపుకుంటారండి. ముఖ్యంగా వచ్చేసి బాపట్ల, చీరాల, శ్రీకాళహస్తి ఈ ఏరియాలో నుంచి దేవాంగుల కులస్తులు చాలామంది ఈ సంబరాలకి హాజరవుతారండి. ఇవన్నీ కూడా చాలా బాగా చేస్తారండి ఇక్కడ. అసలు పెడంలో ఫేమస్ ఉత్సవాలండి ఈ ఉత్సవాలు అనేవి. బాగా చేస్తారు. తర్వాత 2 రోజుల వరకు భోజనాలు కూడా అన్న సమారాధన చేస్తారు. సుమారుగా ఒక 60,000 మందికి పైగా 2 రోజులు జరపబడతాయండి. తారాజువలు చూసారా ఎంత బాగా పైకి లేస్తుందో, సూపర్గా ఉంది. ఇక్కడ ఇది వీడియోలో చూడడం కన్నా లైవ్లో చూడడం చాలా సూపర్ థ్రిల్గా ఉంటుంది. మీరు కూడా ఉండంటే చాలా బాగుండేది. ఇక్కడ పెడంలో బాగా జరపబడే ఉత్సవాలు పైడంపేట ఉత్సవాలండి. నెక్స్ట్ వచ్చేసి ఈ ఉత్సవాలను బాగా చేస్తారు. ఇవి వచ్చేసి ఎన్ని సంవత్సరాలు ఒకసారి వచ్చినా సరే అందరూ కూడా ఒకే చోట గ్యాదర్ అయ్యి కుటుంబ సభ్యులతోనూ బంధుమిత్రులతోనూ అందరూ కూడా ఆనందంగా ఈ ఉత్సవాలను జరుపుకుంటూ ఉంటారండి. అందరూ కలిసిపోయి హ్యాపీగా ఆ అమ్మవారి సంబరంలో ఆటపాటలతో మునిగి తేలుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటారండి. ఇక్కడికి వచ్చే భక్తులకి అందరికీ కూడా అన్ని సదుపాయాలు కూడా ఇక్కడ సమకూరుస్తారు. వాళ్ళకి భోజన సదుపాయాలు, ఉండటానికి వీలుగా మండపాలు ఇవన్నీ కూడా ఇస్తారండి. ఈ తారాజువ్వలు ఎలా ఆనందపై ఎదుగుతుంటే ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు ఆనంద ఉత్సాహంతో ఎలా వచ్చారో తిరిగి అలాగే వెళ్తారు. అందరితో కూడా ఇక్కడ బాగా ఉంటారు. ఇక్కడ చుట్టుపక్కల పల్లెటూరు వాళ్ళు కూడా అందరూ కూడా పట్టణాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ ఉత్సవానికి తప్పనిసరిగా హాజరవుతారండి. ముందుకు ఫ్రెండ్స్, ఈ సంబరంలో ప్రత్యేకమైన విషయం ఏమిటంటే ఇక్కడ కర్రసామ అని చెప్పేసి ఒక విధమైన కర్రసామ కూడా చేస్తూ ఉంటారు. చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. చూడండి, అతను 2 చేతులతో ఏ విధంగా విన్యాసం చేస్తున్నాడో చాలా బాగుంది చూడడానికి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారు కూడా. అంటే ఒక అరుపులతో ఒక ఉత్సాహం ఇస్తున్నారు అతనికి, ఎంకరేజ్మెంట్. చాలా బాగా తిప్పుతున్నాడు. బ్యాలెన్స్ అనేది కొంచెం కష్టంగానే ఉంటుంది. ఎవరు పెద్ద ఆయన చూడండి ఎలా తిప్పుతున్నాడు. అలా బ్యాలెన్స్ చేసి తిప్పడం అనేది ఒక గ్రేటే అది విషయం అనేది. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా ఈ పెడంలో చాలా ఫేమస్ ఉత్సవాలు అవి. ఈ ఉత్సవాలకి చాలామంది వచ్చారు. ఇప్పటికి చూసారా, చాలామంది వస్తున్నారు ఉత్సవాలకి. దొడ్డ
ఫ్రెండ్స్ అక్కడ చూడండి ఫ్రెండ్స్, పైన అది టపాసులు ఎలా పేలుతున్నాయో అక్కడికి మనం వెళ్ళబోతున్నాము. స్పీడ్గా ముందుకు నడుచుకుంటూ వెళ్తున్నాం, కానీ క్రౌడ్ మాత్రం బాగా ఉంది. అటు ఇటు చూస్తున్నాం, ఎటువైపు వీలుగా ఉంటుంది వెళ్ళిపోవడానికి. దగ్గరికి వచ్చేసాం ఫ్రెండ్స్. చూడండి ఇప్పుడు దగ్గరికి వెళ్ళిపోతున్నాము. చూడండి ఫ్రెండ్స్, తారా చెవులో చూసారు స్వీమ్ అనే ఒక సౌండ్ లాగా విచిత్రమైన సౌండ్ వస్తుంది. వినటానికి కూడా వినసొంపుగా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఎంత కాంతివంతంగా అవి ఎగురుతున్నాయో. పక్కన వచ్చేసి ఎంతమంది క్రౌడ్ ఉన్నారు చూడండి. వీడియోస్, కెమెరాస్, ఫొటోస్ మొత్తం అన్నీ కూడా చూస్తున్నారు. వీళ్ళని దాటుకుంటూ స్పీడ్గా ముందుకు వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్. వచ్చేసాను. చూడండి ఇప్పుడు చెవులు ఎవరో మూసుకుంటున్నారు ముందు. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, అది చాలా బాగుంటుంది. అబ్బాయి ఎంత లైటింగ్, ఎంత కాంతివంతంగా ఉంది. అవి ఎగిరినప్పుడు మినుగురు పురుగులాగా స్ప్రెడ్ అవుతాయి ఫ్రెండ్స్. చూడండి మినుగురు పురుగులాగా జుమ్ అని ఒక్కసారిగా ఈ పేలడం చూస్తాం. అదిగోండి చూడండి ఎలా తిరుగుతున్నాయో. అదిగో చూడండి ఇప్పుడు అందరూ కూడా వెనక్కి వెళ్ళిపోతున్నారు భయపడద్దు. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో. ఇప్పుడు ఇలాంటిది ఎంజాయ్ అనేది ఇక్కడ మాత్రం మనం చేయగలము. మళ్ళీ ఇంకోసారి వస్తుంది చూడండి. అదిగోండి చూడండి ఎంత అందంగా మిరుగు బొరుగుతున్నట్టుగా ఉంటుంది. వావ్, సూపర్, ఫ్యాంటాస్టిక్, చాలా బాగుందండి, సూపర్. చూడండి జనాలు అందరూ వెనక్కి ఎలా వస్తున్నారు. అబ్బా అబ్బా అబ్బా, సూపర్గా ఉంది. చూస్తుంటేనే అక్కడ ఉండాలనిపిస్తుంది మళ్ళీ. బాగుంది కదా ఫ్రెండ్స్. అది మినుగురు పురుగులాగా మిల్క్ అంటూ చెత్త అనుకుంటే స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, చుట్టూ చూడండి అంత పైన అది పొగలాగా అల్లుకుని చాలా బాగుంది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. పిల్లలు కూడా ఉన్నారు, ముందు ఫ్రెండ్గా వెళ్తున్నారు. ఇప్పుడు వచ్చేసి 1000 వారాన్ని ఒకటి వెలిగిస్తున్నారు ఫ్రెండ్స్. చూడండి అది ఎంత పొడవుగా ఉందో. బయట అందరూ కూడా గ్యాదరింగ్ అవుతున్నారు, దూరంగా వెళ్ళి అంటున్నారు. ఇప్పుడు చూడండి ఎంత భారం ఉందో చూడండి. అది లాంగ్, చాలా లాంగ్ ఉంది. పక్కన లేడీస్ అందరూ పక్క వెళ్ళిపోతున్నారు. ఇటువైపు ఈ సైడ్ నుంచి వెలిగించడానికి చూస్తున్నారు ఫ్రెండ్స్. అదిగోండి ఫ్రెండ్స్, అక్కడ 4-5 వెళ్ళారు ముందుకి. స్టార్ట్ చేస్తున్నారు వెలిగించడం. ఫస్ట్ వెనక నుంచి అటువైపు నుంచి వెలిగించేస్తున్నారు. అదిగోండి ఫ్రెండ్స్, అంత దూరం వెళ్ళిపోతున్నారు, చాలా దూరం వెళ్ళిపోతున్నారు. అందరూ ఎండింగ్లోకి వచ్చేసారు. అందరూ ఫోన్లో రికార్డ్ చేసుకుంటున్నారు ఇతను. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, పైకి ఎలా వెళ్తుందో చూడండి. చొయ్యమంటే నిలుపు కొడుతున్నట్టుగా ఉంది. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతారు. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ విధంగా జరిగేటప్పుడు ఏంటంటే మూమెంట్ ఒకసారి వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు బ్యాక్ సైడ్. చాలా బాగుంటుంది ఇది. అక్కడ ఉండి మనం అది ఫీల్ గుడ్గా ఉంటుంది. చూస్తాను పైన చూడండి ఫ్రెండ్స్, ఆకాశంలోకి వెళ్ళంగానే మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది. స్ప్రెడ్ అవ్వడం వల్ల అందం అనేది అక్కడ మనకి ఆకట్టుకుంటుంది. చూసే వాళ్ళకి కూడా ఎంజాయ్ చేయగలుగుతున్నారు. ఇది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది ఆ లైట్లో కానీ ఆ లైటింగ్ కానీ కరెక్ట్గా మ్యాచ్ అయిపోతుంది. సూపర్గా ఉంటుంది. ఇక్కడ మాత్రం ఇప్పుడు ఇక్కడ ఏరియా నుంచి జరిగిస్తారనుకుంటా ఫ్రెండ్స్. ముందుకి చూడండి ఫ్రెండ్స్ ఎలా వెళ్తుందో పైకి. తారాజు వల్ల సూపర్గా ఉంటుంది. ఇటు నుంచి ఎరిగిస్తున్నారు ఫ్రెండ్స్ వీళ్ళు. ఇది 1000 వారాన్ని ఇటు నుంచి ఎరిగిస్తున్నారు. ఇది ఇంకా బీభత్సమైన సౌండ్. ఇద్దరు కలిసి ఎరిగిచ్చేసారు. స్టార్ట్ అయింది మోత గట్టిగా. లేదు మళ్ళీ ఎరిగిస్తున్నారు. ఇప్పుడు స్టార్ట్ అయింది. వావ్, సూపర్. ఒక్కొక్కరికి చెవులు మోగిపోతుంది. అందరూ దూరంగా వెళ్ళిపోతున్నారు. అవి చూడండి ఎంతెంత దూరంలో దూసుకుంటూ వస్తున్నాయో. చూసారా ఫ్రెండ్స్, సూపర్గా ఉంది. ఎంజాయ్ చేయండి, చూడండి వీడియో. ఫ్రెండ్స్ చూడండి, టోటల్ వ్యూ పైనుంచి తీస్తున్నాను. ఇప్పుడు బాగుందిగా ఫ్రెండ్స్, సంబరం టోటల్గా కనిపిస్తుంది రోడ్డు మీద మొత్తం కూడా. ఈ పైకి వచ్చేసి డ్రోన్స్ కూడా ఉన్నాయండి. మొత్తం కూడా నిఘా కెమెరాలు అన్నీ ఉన్నాయి సంబరంలో. చాలా సేఫ్గానే ఉంది. ఈ పైన చూడండి, ఈ పైకి కొంచెం నిప్పుతో వెళ్తూ దీని పేరు అది ఉంది, మర్చిపోయారు, గుర్తుంటే మీరు చెప్పండి. సంబరం అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. చాలామంది వచ్చారు ఇక్కడికి. బంధుమిత్రులు అందరూ కూడా వచ్చేసారు. దూర ప్రాంతాల నుంచి కూడా వచ్చారండి చాలామంది. వచ్చి అందరూ కూడా ఈ సంబరంలో పార్టిసిపేషన్ చేశారు.
ఫ్రెండ్స్ చూస్తూ ఉండండి, జన సంద్రోహం కూడా బాగా ఉంది. ఇక్కడ తారాచువ్వలు కూడా చాలా సూయమని పైకి వెళ్తున్నాయి సడన్గా. వాటి ఎఫెక్ట్స్ కానీ అవి కూడా చాలా బాగున్నాయి. పైకి వెళ్ళేటప్పటికి మెరుస్తూ అదిరిపోతున్నాయి. తారాచువ్వలు కూడా చాలా బాగున్నాయి. ఇక్కడ ఒకదాని వెనక బాగా వేస్తున్నారు చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ చాలా బాగుంది కదా థ్రిల్గా. ఈ ఫీలింగ్ లైవ్లో చూస్తే ఇంకా బాగుంటుంది. జనాలు కూడా బాగా చూస్తున్నారు, బాగా ఆనందంగా ఉన్నారు. ఆనందోత్సవాలతో సంబరంలో బాగా పాల్గొని ఎంజాయ్ చేస్తున్నారు అందరితో కలిసి కూడా. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా టపాసులు పేరుతున్నాయో పైన, చాలా బాగుంది. వ్యూ మాత్రం చాలా బాగుంది పైన మాత్రం అలా పేలేటప్పటికి. ఈ టపాసుల పొగతో నోట్లో కూడా వెళ్ళిపోతుంది. చూడండి ఫ్రెండ్స్ ఎంత స్పీడ్గా దూచుకుంటూ వెళ్తాయి రాకెట్ లాగా. తారాజువ్వలు మాత్రం చూసారా, సోయి అంటే అంతంత స్పీడ్గా దూచుకుంటూ వెళ్ళిపోతున్నాయి. బట్ ఈ వ్యూస్ మాత్రం చాలా అద్భుతంగా ఉన్నాయి, చాలా వండర్ఫుల్గా ఆసంగా చాలా బాగున్నాయి. ఇది అందరూ కూడా చూడాలి. అసలు స్పీడ్ మాత్రం మామూలుగా లేదండి, చూస్తున్నారు కదా. అసలు ఒకదాని వెనకాల ఒకటి జూయింగ్ మన అంటూ స్పీడ్గా వెళ్తున్నాయి. ఆ స్పీడ్కి ఏంటంటే అసలు ఇవి కూడా స్పీడ్లు సరిపోవు, అంత స్పీడ్గా వేస్తున్నారు ఇక్కడ. చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా ప్రకాశవంతంగా. ఇవి తారాజువ్వలు మాత్రం సూపర్గా ఉన్నాయి. ఇవి చూసారా ఎంత వెలుతురు వస్తున్నాయో. లైట్ కాంతి ఎక్కువగా వస్తుంది. ఇవి మాత్రం చిటపట అంటూ ఇవి బాగా వెలుగుతున్నాయి. ఇది కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇది సూపర్గా ఉంది. ఇదైతే ఫ్రెండ్స్ ఇప్పుడు జ్వాలాతోరణం దర్శనం చేసుకుంటున్నాం మనం. అదిగోండి జ్వాలాతోరణంతో వెలుగుతూ పురవీధుల్లోకి దర్శనం ఇస్తున్నారు. చౌడేశ్వరి మాతాదేవి మహోత్సవములు. ఇక్కడ జ్వాలాతోరణం దర్శనం చూశారు ఫ్రెండ్స్. ఎంతమంది భక్త జనాలు అందరూ కూడా చుట్టుముడినారు. చాలామంది కూడా దర్శనం చేసుకుంటున్నారు. ఈ పక్కన అలాగే దర్శనం చేసుకుని కొబ్బరికాయ కూడా అక్కడే కొడతారు. ఇక్కడ వీడియోస్ కెమెరాస్తో చాలామంది వీడియోస్ని కూడా తీస్తున్నారు. చాలా దూరం నుంచి వస్తున్నారు. చుట్టుపక్కల వాళ్ళు అందరూ దర్శనం చేసుకుంటున్నారండి. మీరు కూడా ఒకసారి దర్శనం చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ బ్రహ్మంగారి విగ్రహం కూడా ఒకటి ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ కూడా దర్శనం చేసుకుంటారు, ఫేమస్. ఇక జ్వాలాతోరణం ముందుకు సాగుతూ ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా దర్శనం ఒకసారి చేసుకోండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ వాంట పాత్రలో రేపొద్దునకి ఏంటంటే సుమారుగా వచ్చేసి 30,000 మందికి జనాభాకి అన్న సమారాధన జరిగే అవకాశం ఉంది. ఫ్రెండ్స్ సుమారుగా వచ్చేసి 30,000 నుంచి 60,000 మంది దాకా అన్న సమారాధన జరిగే అవకాశం ఉంది ఫ్రెండ్స్. రేపు భక్త జనాలతో 2 రోజుల వరకు ఈ ప్రదేశంలో. ఫ్రెండ్స్ రేపటికి ఏంటంటే భోజనాలు కార్యక్రమాల ఏర్పాట్లకి ఇది మొత్తం కూడా టోటల్గా వీడియో కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.